జై శ్రీరామ్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ అర్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. నవరాత్రులలో అప్పుడే మనం చూస్తూ ఉండగానే 4వ రోజు పూర్తి కావచ్చింది. మనము మన విలువైనటువంటి సమయాన్ని మరియు ఈ నవరాత్రుల సమయాన్ని అమ్మవారిని ధ్యానిస్తూ, అమ్మవారి గురించి తెలుసుకుంటూ, కాశీని ధ్యానిస్తూ, విశాలాక్షి అమ్మవారిని సేవిస్తున్నాము. నిన్న మనము అన్నపూర్ణాష్టకంలోని మొట్టమొదటి శ్లోకం అర్థాన్ని భక్తితో తెలుసుకున్నాము. ఈరోజు మనము దశమహావిద్యలు, మహాశక్తి స్వరూపాలు, అమ్మవారి యొక్క 10 రూపాలు, మహాశక్తి, ఆ శక్తి రూపాల గురించి తెలుసుకోబోతున్నాం. అద్భుతంగా తెలుసుకుంటున్నాం, భక్తితో తెలుసుకుంటున్నాం, శ్రద్ధతో తెలుసుకుంటున్నాం. జాగ్రత్తగా గమనిద్దాము, ఆ రూపాల్ని మన మనస్సులో నింపుకుందాం. చాలా విశేషంగా ఉంటాయి, మీకు వివరిస్తాను. ఆ దశమహావిద్యల అమ్మవార్లు చాలా గొప్పగా ఉంటాయి. ఈ అమ్మవారి యొక్క 10 రూపాలు, వీటిలో ఉగ్ర రూపాలు కొన్ని ఉంటాయి, శాంతమైనటువంటి రూపాలు కొన్ని ఉంటాయి, సౌందర్యమైనటువంటి రూపాలు కొన్ని ఉంటాయి, భయంకరమైనటువంటి రూపాలు కొన్ని ఉంటాయి, త్యాగము రూపాలు కొన్ని ఉంటాయి. ఈ విధంగా అద్భుతమైనటువంటి 10 రూపాల గురించి మనము తెలుసుకోబోతున్నాము. దశమహావిద్యలు అంటే తాంత్రిక దేవతలు. ఏమండి, ఉపాసన, ఈ తంత్ర ఉపాసన అంటారు. అయితే తంత్రం జోలికి వెళ్ళకూడదు అని చెప్తారు మనకు పెద్దలు. వెళ్లకుండా మనము సాత్వికమైనటువంటి దేవతల్ని జాగ్రత్తగా ఆరాధిస్తూ ఉండాలి. అందుకే మనకి ఈ అమ్మవార్ల యొక్క ఆలయాలు మనకు కనిపించవు. కేవలం కాశీలో మాత్రమే ఉంటాయి దశమహావిద్యల ఆలయాలు. కొంతమంది అంటే ఒకరెవరో వారి పేరు మనం ఉచ్చరించడం ఎందుకు, దశమహావిద్యల ఆలయాలు ప్రతిష్ఠించారు దేవతల్ని. అలా ప్రతిష్ఠించకూడదు. తంత్ర విద్యలు ఇవన్నీ కూడా మనము భక్తితో వాటిని ధ్యానించవచ్చు, ఉపాసన చేయవచ్చు. అంటే ఉపాసన అంటే ఆ అమ్మవారి నామాన్ని జపించడం తప్పు కాదు. ఉదాహరణకి మాతంగి అమ్మవారిని ధ్యానం చేయటము, జపం చేయటం వల్ల ఏం జరుగుతుందంటే సంగీతం బాగా వస్తుంది, గాత్రం బాగా వస్తుంది. కాబట్టి ఆ మాతంగి అమ్మవారిని, ఆ శ్లోకాన్ని జపించవచ్చు, అమ్మవారిని ధ్యానించవచ్చు, అమ్మవారి నామ జపాన్ని చేయవచ్చు. ఈ విధంగా ఉపాసనలు చేయవచ్చు. అయితే ఒక ప్రతిష్ట కానివ్వండి, పూజాధికాలన్నీ కూడా మానసికంగానే ఉండాలి. ఎందుకంటే మనుషులందరి మనస్సులు సాత్వికంగా ఉండవు. కొంతమందివి రాజసంగా ఉంటాయి, కొంతమందివి తామసం గుణాలతో ఉంటారు. దాన్ని ఆ యొక్క తంత్ర విద్య తొందరగా అనుగ్రహిస్తుంది. ఆ అనుగ్రహించినటువంటి శక్తిని దురుపయోగం చేసే అవకాశం ఉంటుంది. మనస్సు మారిపోతుంది. మారిపోవడం చేత వాటిని చెడు పనులకు వినియోగించే అవకాశం ఉంది. కాబట్టి తంత్ర విద్య జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా సాత్వికమైనటువంటి దేవతల్ని ఉపాసించడం ద్వారా మనకు విశేష ఫలితాలు కలుగుతాయని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఈ తంత్ర దేవతల్ని కూడా, శక్తి స్వరూపాల్ని కూడా మనము మానసికంగా ఉపాసన చేయవచ్చు. తెలుసుకొని జాగ్రత్తగా సాధన చేసి సత్ఫలితాలు పొందవచ్చు. సాత్వికమైనటువంటి కోరికలు నెరవేర్చుకునడం కోసం ఈ దేవతల్ని ధ్యానించవచ్చు, తెలుసుకోవచ్చు కూడా. ఇక మొట్టమొదటి అమ్మవారి పేరు కాళీదేవి. ఈ అమ్మవారి గురించి మీకు అందరికీ తెలిసిందే. కలకత్తాలో కూడా కాళీ అమ్మవారు ఉంటుంది. రామకృష్ణ పరమహంస కూడా కాళీ అమ్మవారిని ఉపాసన చేశారు. ఈ విధంగా చూడండి, అమ్మవారి అనుగ్రహం కోసము, ఆ యొక్క బ్రహ్మానందానుభూతిని పొందడం కోసము ఈ తంత్ర విద్యలు, దశమహావిద్యల్ని కూడా జాగ్రత్తగా సాధన చేయవచ్చు. కాళీ అమ్మవారిని మనకు ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక చూడండి, ఆ అమ్మవారి వర్ణం ఏ విధంగా ఉంటుందంటే నల్లటి వర్ణం, నల్లగా ఉంటుంది తల్లి. గగనమంత విస్తారమైనటువంటి శరీరం, ఆకాశాన్ని తాకేటటువంటి శరీరం. ఇక నాలుక పొడువుగా బయటికి వేలాడుతూ ఉంటుంది. అందరికీ తెలిసిందే కదా, అని అమ్మవారు భీకరంగా ఉంటుంది, ఉగ్రంగా ఉంటుంది. ఆ మనస్సులో ఆ రూపము స్థిరంగా ఉండిపోవాలంటే కొంతమంది దేవతలు అలా ఉంటారు. ఇప్పుడు
మనకి చూడండి విజయవాడ దుర్గమ్మ తల్లి మన కళ్ళు మూసుకోగానే కనిపిస్తుంది. శాంతమైనటువంటి రూపం అద్భుతంగా ప్రకాశిస్తూ మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారు, కాశీ విశాలాక్షి అమ్మవారు, ఆ అలంకారము, ఆ మనస్సులో ఆ రూపం స్థిరంగా ఉండాలి. ఈ కాళీ అమ్మవారు ఉగ్రం, మహా ఉగ్రదేవత. కాళీ ఉగ్రదేవత. మరి దుష్ట సంహారం జరగాలంటే అలా వెళ్ళు తప్పు అంటే ఎవరన్నా వింటారండి? వినరు. త్రిశూలం పట్టుకొని అని కోప్పడాలి. ఆ ఉగ్రత్వం అనేది మనలో కూడా ఉంది. పిల్లలు ఏదైనా అల్లరి చేస్తూ ఉంటే తప్పు, అల్లరి చేయొద్దు అని మనం కాస్త ఆ కాళీ స్వరూపాన్ని పొందుతూ ఉంటాం. తల్లులు కూడా పొందుతూ ఉంటారు. కాబట్టి అది కాళీ స్వరూపం అంటే. ఆ నాలిక బయటపెట్టి ఉగ్రంగా ఉంటుంది తల్లి. ఇక శవాలపై నిలబడి గరళ కంఠుడైన శివునిపై నృత్యం చేస్తుంది అమ్మవారు. ఇక కంఠంలో ముండమాల అంటే కపాలాల మాల ధరించి ఉంటుంది. ఏమిటా కపాలాలు? మనుషుల యొక్క కపాలాలు. దుష్ట సంహారం చేసేటటువంటి మహాశక్తి స్వరూపిణి కాళీదేవి. అలా సంహరించి ఆ కపాలాలని మెడలో వేసుకొని ఉంటుంది ఆ తల్లి. అలా ఉండాలి. అందరూ సాత్వికంగా ఉండకూడదు. కొంతమంది దుష్ట సంహారం చెయ్యాలి అంటే క్రోధంతో ఉండాలి. ఉండి జాగ్రత్తగా ఆ దుష్ట సంహారాన్ని చెయ్యాలి. కాబట్టి చూడండి ఆ విధంగా ఉంటుంది. చేతులలో ఖడ్గాన్ని పట్టుకొని ఉంటుంది. కఠినమైనటువంటి శిరస్సు గలది. వరముద్ర, అభయముద్ర. ఇవెవరికి? చక్కగా శాంతంగా ఉంటూ ధర్మంగా ఉంటూ లోకోపకారం మొత్తం ప్రపంచానికి, దేశానికి, మొత్తం అందరికీ కూడా, ప్రాణికోటి అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి సాధకులు, సాత్వికమైనటువంటి గుణంతో ఉంటూ అందరూ బాగుండాలి, లోకా సమస్తా సుఖినో భవంతు అని భావించే వాళ్లకు అభయముద్ర, వరముద్ర చేతులతో అనుగ్రహిస్తూ ఉంటుంది తల్లి. ఎవరు? కాళీ అమ్మవారు. మొట్టమొదటి మహావిద్య, దశమహావిద్యలో మొట్టమొదటి మహావిద్య. ఇక చూడండి, కాలాన్ని, మరణాన్ని అధిగమించే శక్తి గల తల్లి కాళీ అమ్మవారు. కాలాన్ని మరియు మరణాన్ని, ఈ రెండింటిని కూడా గెలిచినటువంటి తల్లి. కాబట్టి ఇక కాలం యొక్క ఆది రూపం కాళీ అమ్మవారు. అజ్ఞానాన్ని భక్తితో సేవించేటటువంటి వాళ్ళకి అజ్ఞానాన్ని, భయాన్ని, దుష్ట శక్తులను నాశనం చేసేటటువంటి చల్లని తల్లి కాళీ అమ్మవారు. ఈ అమ్మవారిని ఉపాసన చేయడం వల్ల అంటే ఏం లేదండి, ఉపాసన అంటే ఏదో అనుకోక్కర్లేదు. అమ్మవారి నామాన్ని జపించడమే పెద్ద ఉపాసన. కాళీదేవ్యై నమః, కాళీదేవ్యై నమః, కాళీదేవ్యై నమః అనే నామజపాన్ని జపిస్తూ ఉండాలి. మనకి త్రైలింగ స్వామివారు అనే మహానుభావులు ఉన్నారు. వారు మా పూర్వజన్మలో ఒక అమ్మగారికి చెప్పారట, అమ్మా నీ కడుపులో నేను జన్మిస్తానమ్మా. ఎందుకోసం అంటే కాళీ అనేటటువంటి ఆ 2 అక్షరాల నామ జపాన్ని, అమ్మవారిని నామ జపాన్ని నేను అనంతంగా చేసుకోవాలమ్మా, చేసుకొని ఆనందాన్ని పొందాలి. అందుకు నేను నీ కడుపులో జన్మిస్తా తల్లి అని త్రైలింగ స్వామి వారు ఒక అమ్మగారి కడుపులో, భక్తురాలి కడుపులో జన్మించారట. జన్మించి కాళీ అనేటటువంటి నామ జపాన్ని, కొన్ని లక్షల జపాన్ని చేసుకున్నారట మహానుభావులు. కాబట్టి కాళీ నామ జపం అద్భుత ఫలప్రదం. ఆ వచ్చినటువంటి ఫలితాన్ని, వచ్చినటువంటి సంపదను ప్రపంచానికి ఉపయోగపడాలి అన్న భావనతో ఉంటే మనము రక్షణను పొందుతాము, అభివృద్ధి పథంలో నడుస్తాము. అంతేగాని వేరే వాళ్ళు నాశనం అవ్వాలి, నేనొక్కడే బలంగా ఉండాలి, ఏంటి వాడు ఎదుగుతున్నాడేమిటి, వాడు ఎదగడానికి వీల్లేదు అనేటటువంటి కుళ్ళు కుతంత్రాలతో మనస్సు ఉంటే మాత్రం పతనమయ్యేది వాళ్లే. అంటే అర్థమైందా? కాబట్టి మనము మంచి భావనతో ఈ యొక్క అమ్మవార్లను ఉపాసన చేయటం వల్ల క్షిప్ర ప్రసాదం, వెంటనే అనుగ్రహం కలుగుతుంది. ఆ వచ్చినటువంటి అనుగ్రహ ఫలాన్ని మనము మన అభివృద్ధిని చూసుకుంటూ
ఎదుటివారి అభివృద్ధిని కూడా ఆకాంక్షించాలి, కోరుకోవాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి, కింద ఉన్నటువంటి వాళ్ళని పైకి తీసుకురావాలి, తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఈ ఉపాసనా మార్గాన్ని తెలియజేయాలి. నాన్న ఇలా చక్కగా కాళీ అనేటటువంటి 2 అక్షరాల నామాన్ని భక్తితో జపించు, ఇగో నవరాత్రులు వస్తున్నాయి, చక్కగా జపించు. పౌర్ణమి రోజు జపించడం చాలా విశేషం. కాళీదేవి అయి నమః అనే నామం, లేదా కాళీ 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 అని, కాశీ కాశీ అన్ని 2 అక్షరాల నామాలన్నీ కూడా అద్భుతాలే. శివనామము, హరినామము ఇవన్నీ కూడా అద్భుతాలే. కృష్ణనామము, రామనామము. కాబట్టి ఇవి పెట్టుకొని లక్షలు చేసుకోవాలి. అంటే 2 లక్షలు అనమాట. కాళీ అంటే 2 అక్షరాలు, 2 అక్షరాలు అంటే 2 లక్షలు. 2 లక్షలు చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ యొక్క నామము సిద్ధిస్తుంది, మంత్రసిద్ధి అవుతుంది. కాళీ అనేటటువంటి మంత్రము మహాశక్తివంతమైన నామము, మంత్రము. నామాలు ఎవరైనా జపించవచ్చు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా భగవన్ నామాన్ని జపించడానికి ఎటువంటి దోషము లేదు. ఇవి 2 లక్షలు జపించడం వల్ల ఏమవుతుంది, మంత్ర సిద్ధి అవుతుంది. అంటే ఆ నామము సిద్ధిస్తుంది. ఏదైనా ఆపద సమయంలో ఒక్కసారి కాళీదేవి ఏ నమః అనే నామజపాన్ని చేసుకున్నాం అనుకోండి, ఆ ఆపద తొలగిపోతుంది. ఉదాహరణకి ఏదో ఒక సింహమో లేకపోతే ఏదో ఒక పామో దగ్గరకు వస్తోంది, ఆపద కనిపిస్తోంది, లేదా శరీరంలో అనారోగ్యమో ఏదో ఇబ్బంది పడుతున్నాం, చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాం. అటువంటి సమయంలో ఒక 10,000 సార్లు జపం చేయండి అంటే చేయగలుగుతారా? చేయలేం కదా. మనం ఏదో కడుపు నొప్పితో బాధపడుతున్నాము, జపం చేయి ఒక 1000 సార్లు తగ్గిపోతుందంటే చేయగలడా? చేయలేడు కదా. అలాంటప్పుడు ఒకసారో 11 సార్లు జపించవచ్చు, అది ఇబ్బంది లేదు. కాబట్టి ఆ ఆపద తొలగిపోతుంది. మంత్రసిద్ధి అయి ఉండాలి. అందుకే మంత్రసిద్ధి అవ్వడం కోసం లక్షలు జపం చేసి పెట్టుకుంటూ ఉండాలి. అంటే ఎన్ని అక్షరాలుంటే అన్ని లక్షల జపం చేసుకోవాలి. ఉదాహరణకి మనకి కాశీ విశ్వనాథాయ నమః అనే నామ జపం ఉందనుకోండి. ఈ నామం కాశీ విశ్వనాథాయ నమః ఏమండి, మొత్తం 9 అక్షరాలు. కాబట్టి 9 లక్షలు జపం చేసి పెట్టుకోవాలి భక్తితో, శ్రద్ధతో. దానికి ఒక సమయం పెట్టుకొని రోజు మనం ఎంత చేయగలుగుతాము అంటే మిగిలినటువంటి బాధ్యతల్ని, ధర్మాల్ని విస్మరించకూడదు. మళ్ళీ భార్యా పిల్లల్ని పోషించటం, ఆడవాళ్ళైతే భర్త పిల్లలకి వండి పెట్టడం, ఈ ధర్మాల్ని తప్పకూడదు. మళ్ళీ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవటం, అత్తమామల్ని గౌరవించటం, ఇవన్నీ కూడా మళ్ళీ మామూలే. ఇవన్నీ చూసుకుంటూ ఎంత సాధన చేయగలం అనేది చూసుకొని జాగ్రత్తగా సాధన చేసుకొని ఆ మంత్రసిద్ధి చేసి పెట్టుకోవాలి. భగవన్నామాన్ని సిద్ధింపజేసి పెట్టుకోవాలి. మనం కాశీ విశ్వనాథాయ నమః ఈ సిద్ధి అవ్వాలంటే 9 లక్షల జపం చేసి పెట్టుకోవాలి. చేసుకొని ఇక ఆ తర్వాత కూడా అంటే ఇంక వదిలేయమని కాదు, ఏదైనా ఆపద సమయంలో ఒక్కసారి భగవన్నామాన్ని జపించడం వల్ల తొందరగా మనకు దాని రిజల్ట్ కనిపిస్తుంది, ఫలితం కనిపిస్తుంది. కాబట్టి ఇంత గొప్పది కాళీ నామం. దశమహావిద్యల్లో మొట్టమొదటిది కాళీ అమ్మవారు అని భక్తులకు తెలియజేస్తూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు. జగదంబ మాతా ప్రసాద సిద్ధిరస్తు. కాళీమాతా ప్రసాద సిద్ధిరస్తు అని భక్తులందరినీ కాశీ నుండి ఆశీర్వదిస్తూ ఈ యొక్క వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ సాధనలు చక్కగా భక్తితో చేస్తూ ఉంటారు. చేయని వారు ఎవరైనా ఉంటే ప్రారంభిస్తారు, చేస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇంకా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు అని భక్తులకు తెలియజేస్తూ రేపు 2వ మహావిద్య తారాదేవి అమ్మవారి గురించి యథాశక్తిగా భక్తితో తెలియజేస్తారు. మీరందరూ కూడా భక్తితో ఈ వీడియోని వినండి, విని అందులోని సారాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి, పట్టుకొని ఆచరించండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.